ఆసిఫ్ అలీ ఖాన్ కి ఘన నివాళులు అర్పించారు డిప్యూటీ చైర్మన్, కౌన్సిలర్లు మరియు నాయకులు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని 30వ వార్డు కౌన్సిలర్ ఆసిఫ్ అలీ ఖాన్ చిత్రపటానికి శాసన మండలి మొట్టమొదటి మహిళా డిప్యూటీ చైర్మన్ మాయన జకియా ఖానం, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్ కౌన్సిలర్లు నివాళులు అర్పించారు. కౌన్సిలర్ సభ్యులు ఆషింకార్ అలీ ఖాన్ బాల్యం నుండే సేవాగుణంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే వారని, రాజకీయ ప్రస్థానం కలిగిన కుటుంబానికి చెందిన వారని, ప్రజా నాయకుడు దివంగత అఫ్జల్ అలీ ఖాన్ కి స్వయాన సోదరుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా మరిది 2021లో జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో 30వ వార్డుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. నిరంతరం ప్రజా సేవకులే అహర్నిశలు కృషి చేసి ప్రజల అభిమానాన్ని చొరగొన్నారని పేర్కొన్నారు. 30వ వార్డు అభివృద్ధికై ప్రతి సభలో తన వాణిని బలంగా వినిపించేవారన్నారు. సభలో హుందాగా వ్యవహరిస్తూ సభా మర్యాదలను కాపాడుతూ తోటి సభ్యులకు మరియు అధికారులతో గౌరవంగా మెలిగేవారని గుర్తు చేశారు. డిపార్ట్మెంట్ తరఫున కమిషనర్ గారికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 30 వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ దివంగత మా అన్న ఆసిఫ్ అలీ ఖాన్ అకాల మరణం నిజంగా అందరికీ కలిసివేసింది. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఎల్లవేళలా కూడా అన్నింటి అందుబాటులో ఉంటూ సేవ అందిస్తూ ఉన్న ఒక మంచి మనిషిని చెప్పుకోవాలి. మా కుటుంబ సభ్యులు దివంగత మా మామగారు గౌరవనీయులు సుబేదార్ ఖాన్, మా అత్తమ్మ గారు దివంగత రహమత్ కుల్సుమి ఆదర్శ దంపతులకు జన్మించిన మా నాన్న ఆసిఫ్ అలీ ఖాన్ మంచి పేరు సంపాదించి రాజకీయాల్లోనే ఒక మంచి కుటుంబం అనే పేరు సమాజంలో ఉన్నప్పటికీ కూడా అందరినీ కలుపుకుంటూ వర్గాలకు, కుల మతాలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ కొనసాగే ఈ తరుణంలో నిజంగా చిన్న వయసులోనే 56 సంవత్సరాల్లోనే అకాల మరణం జరగడం చాలా బాధ కలుస్తుంది. మా ఇంట్లో జరిగిన నా భర్త దివంగత మయాన అఫ్జల్ అలీ ఖాన్ గారిని, మా మరిది గారు దివంగత మయాన ఆసిఫ్ అలీ ఖాన్ ఇద్దరు కూడా 4.5 సంవత్సరాల ఇద్దరు అకాల మరణం చెందారు. నిజంగా మా ఇంటికి జరిగిన ఈ మనిషి యొక్క సంక్షోభం అన్నది ఎవరికి తీరని లోటు. ఇలాంటి లాస్ ఏ కుటుంబాన్ని కూడా జరగకూడదని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఎవరికి కూడా పదవులు, పార్టీలు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మంచి మనసుతో అందరూ కలిసిమెలిసి ఉండి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూ అందరికీ చేతనైన సహాయం చేసుకుంటూ కూడా వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి దివంగత నాయన ఆసిఫ్ అలీ ఖాన్ గారికి సంతాపం తెలియజేసుకుంటూ ఈ సభను నిర్వహించిన గౌరవ చైర్మన్ గారు ఫయాజ్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి సన్మాన సభ పెట్టడం జరిగింది. ఆయన గురించి ఎంత మాట్లాడుతున్నా తక్కువే. ఆయన గురించి మాట్లాడేటప్పుడు అంతకు ముందు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనే దాంట్లోకి పోతే అఫ్జల్ అలీ ఖాన్ అనే మన అఫ్జల్ అన్న గురించి మాట్లాడడం వల్ల ఆయన రాయచోటిలో ప్రజాసేవ, పార్టీ సేవే కాకుండా ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండేవాడు. పొద్దున్నే 4 గంటల నుంచి ఆయన నేనే తిరిగేవాళ్ళము. ప్రజాసేవలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే అఫ్జల్ అలీ ఖాన్ అన్న గతించాక ఆయన శ్రీమతి గారికి ఎమ్మెల్సీ పదవి వరించడం నాకు మిక్కిలి సంతోషపరిచింది. అలాగే వాళ్ళ ఏరియాకు కౌన్సిలర్గా ఆయన సోదరుడు ఆసిఫ్ అలీ ఖాన్ను ఎంపిక చేయడం మా ఎమ్మెల్యే గారి రాజకీయ దక్షతగా నిలుస్తుంది. ఆ టైంలో ఆయన ఎన్నిక కాగా ఆయన ఎంతో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. మా అందరిలో మంచి వ్యక్తిగా మెలిగాడు. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా మా పక్కనే ఉన్నాడా అనిపించేటంతగా ఆయన గుర్తుకొస్తున్నాడు. అయినా కూడా బాధాతప్త హృదయంతో ఆయనకు మనం సవినయంగా సంతాపం తెలుపుకుంటూ ఈ సభ సంతాపం తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.